అన్నీ అంతే అంటుంటో తెలుసా, ఇంత ఉందో ఆ బండి. అలాంటివి 100కు పైగా వండుతారంట ఒక రోజులో. అదే వీకెండ్స్లో అయితే, ఫ్రైడే సాటర్డే సండేస్లో అయితే మోర్ దెన్ 400 హండీస్ అయితే సేల్ చేస్తున్నారంట. సూపర్ కదా. నాలాంటి బిర్యానీ లవర్స్ మీలో కూడా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఎంతమంది ఉన్నారో చూద్దాం. మన కొలపోళ్ళు. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఫుడ్. నా పేరు రాహుల్ శెట్టి. ఈ రోజు మన వీడియో టాప్ 5 బిర్యానీస్ ఇన్ హైదరాబాద్. టాప్ 5 బిర్యానీస్ ఇన్ హైదరాబాద్ లో ఫస్ట్ ప్లేస్ గా ఉన్న టోలీ చౌకీలో ఉండే షాగోస్ కేఫ్ అండ్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. వెళ్ళి ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను రండి. భయ్ ఎగ్ చికెన్ దమ్ బిర్యానీ లేక భయ్. ఒకవేళ మీకు కూడా నాలాగే ఈ షాగోస్ లో కనుక దమ్ బిర్యానీ ఇష్టం అయితే ఎందుకు ఇష్టం ఒకసారి కామెంట్ చేసేయండి. మన బిర్యానీ అయితే వచ్చేసింది. మనం వెయిట్ చేస్తున్న షాగోస్ దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. వేడి వేడి బిర్యానీ టేస్ట్ చేసేది చెప్పేసి ఎలా ఉందో. ఈ పీసులు చూసారా ఎంత టెండర్గా ఉడికాయో. ఈ చల్లగా పడుతున్న ఈ వర్షానికి వేడి వేడిగా ఇక్కడ వచ్చి షాగోస్ బిర్యానీ తింటుంటే వేరే లెవెల్ ఫీల్ ఉంది నిజంగా. అయితే మీరు ఫస్ట్ టైం బిర్యానీ ఎప్పుడు తిన్నారో కామెంట్ చేయండి. నేనైతే 7th క్లాస్లోనే 8th క్లాస్లోనే ఉన్నప్పుడు తిన్నా ఫస్ట్ టైము. అప్పుడు అంతగా నచ్చలేదు, కానీ ఫస్ట్ టైం తిన్నప్పుడు తర్వాత తినగా బిర్యానీ ఫేవరెట్ అయిపోయింది. నాలాంటి బిర్యానీ లవర్స్ మీలో కూడా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఎంతమంది ఉన్నారో చూద్దాం. మన కొలపోళ్ళు. ఇప్పుడు మనం ఈ మిర్చి కసాలా కూడా ఒకసారి వేసుకొని ట్రై చేద్దాం ఎలా ఉందో దీని కాంబినేషన్. అలాగే నిమ్మకాయ పిండుకున్న ఎర్రగడ్డ 3 కాంబో చూద్దాం ఎలా ఉందో. స్వర్గం అంతే. రైస్ చూసారా ఎంత బాగా ఉడుకుందో, మెత్తగా చాలా బాగా అయితే ఉంది ఇది. వీళ్ళకి హైదరాబాద్లోనే 7 షాగోస్ బ్రాంచ్లు అయితే ఉన్నాయి. అండ్ ఓన్లీ టోలీ చౌకీ షాగోస్లో మాత్రమే 100+ హండీస్కి దమ్ బిర్యానీ వండుతారంట. అన్నీ అంతే అంటుంటో తెలుసా, ఇంత ఉందో ఆ బండి. అలాంటివి 100కు పైగా వండుతారంట ఒక రోజులో. ఇంత బాగా ఉన్నప్పుడు అంత సేల్ అవడంలో ఆశ్చర్యం లేదు. నాకు ఈ షాగోస్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి షాగోస్లో బిర్యానీ అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేసేయండి. కాంప్లిమెంటరీగా డ్రింక్ ఒకటి ఇచ్చారు, తాగేలా ఉందో చెప్తా ఆగనే. ఓ అదిరిపోయింది. కాంప్లిమెంటరీ ఇచ్చారు, అదే పోద్ది. నాకు ఇచ్చారు, మీకు ఇచ్చారో లేదో నాకైతే తెలియదు. బిర్యానీ తినిన తర్వాత అలా సాఫ్ట్ డ్రింక్ ఏదైనా ఇస్తే అదిరిపోద్ది. ఈ మాక్టైల్ అయినా కూడా చాలా బాగుంది. స్వీట్ కూడా ఒకటి ఇచ్చారు, డబుల్గా మీఠా అంట, అదిరిపోద్ది. ఇచ్చేద్దాం. అదిరిపోయింది అంతే. మనం కరెక్ట్ గా హైదరాబాద్ లో టాప్ 5 బిర్యానీ ప్లేసెస్ లో సెకండ్ ప్లేస్ గా షేక్పేట్ దర్గా దగ్గర ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ ఆపోజిట్ లో ఉన్న మేఫిల్ కి అయితే వచ్చేసాం. దాన్ని వెళ్ళి టేస్ట్ చేద్దాం. బై ఎగ్ ఫుల్ దమ్ బిర్యానీ విత్ ఎక్స్ట్రా మసాలా. థ్యాంక్ యూ. సిటీలో ఇన్ని మెహఫిల్ బిర్యానీ బ్రాంచ్లు ఉన్నా నాకు షేక్పేట్ మెహఫిల్ బిర్యానీనే ఎందుకు ఇష్టం అంటే, ఇక్కడ వీళ్ళ హాస్పిటాలిటీ కానీ వీళ్ళు సర్వ్ చేసే విధానం కానీ, ఇంతమంది క్రౌడ్ ఉన్నా కూడా మనం ఆర్డర్ చేసిన 5 to 10 minutesలోనే మన ఆర్డర్ అయితే మనకు వచ్చేస్తుంది. వెయిట్ చేద్దాం మన ఆర్డర్ ఎంత త్వరగా వచ్చేస్తుందో. చాలా బాగుంది. అయితే దీంట్లో కొంచెం గ్రేవీ వేసుకొని ట్రై చేద్దాం. ప్లెయిన్ బిర్యానీనే ఎంత బాగుందంటే గ్రేవీ వేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గ్రేవీ వేసి కలుపుకొని బాగా టెండర్గా ఉడికిన ఈ చికెన్ లెగ్ పీస్లో నుంచి 2 పీసులు తీసుకొని దీంట్లో కలుపుకొని తింటే ఉంటుంది. వా మేడం. హైదరాబాద్ వచ్చిన కొత్తలో హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్ అంటారు కదా. ఎక్కడ వెతుక్కోవాలని నేను వెతుక్కునేవాడిని. తర్వాత గూగుల్ చేసిన తర్వాత అండ్ నా ఫ్రెండ్స్ ముందుగానే హైదరాబాద్లో ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ టాప్ 5 ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తిన్నామంటే అస్సలైన హైదరాబాద్ బిర్యానీ ఏంటో తెలుస్తుందని అన్నారు. అప్పుడు నాకు మా ఫ్లాట్ దగ్గరలో ఉన్న మేఫిల్ రెస్టారెంట్కి వచ్చారు ఫస్ట్ అయితే. అక్కడైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది. తర్వాత అప్పటి నుంచి మేఫిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా పెట్టుకుని వచ్చాను అయితే. చాలా అంటే చాలా బాగుంది. నాకు వీళ్ళ దగ్గర బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళు ఏ మసాలా వాడతారో
అది చాలా బాగా అనిపిస్తుంది. అసలైన హైదరాబాదీ బిర్యానీ తిన్న ఫీల్ అయితే వస్తుంది నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది. వీళ్ళే మనకు సర్వ్ చేసిన స్టాఫ్, మనం అడిగిన 5 minutesలోనే మన ఆర్డర్ అయితే మనకి తీసుకొచ్చి ఇచ్చేసారు. అదే నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళ హాస్పిటాలిటీ, వీళ్ళ స్పీడ్ సర్వింగ్ అని. ఇది మీలో ఎంతమందికి షేక్పేట్ మెహఫిల్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. మనం మన ప్రాడ్ ప్లేస్ గా ఖైరతాబాద్ సదాన్ కాలేజ్ ఆపోజిట్ లో ఉంటే హిల్టన్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఇదేంట్రా హిల్ స్టార్ అని ఉంటే హిల్టన్ అని చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇది హిల్టన్ గానే ఫేమస్ అండి. ఈ మధ్యన హిల్ స్టార్ గా మార్చారంట దీని పేరు. ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో తిని తెలుసుకున్నాం పదండి. వేడి వేడి మన హిల్ స్టార్ దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. నెయ్యి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అయితే నెయ్యి చాలా బాగా వేసారు ఇందులో. వేడి వేడిగా నెక్స్ట్ లెవెల్ ఉంది. చికెన్ 65 పీస్తో తింటా ఉంటే మనకి దమ్ బిర్యానీలో వీళ్ళు ఇచ్చింది ఏంటి అని అంటే చికెన్ 65 పీసెస్, బాయిల్డ్ ఎగ్స్, ఒక లెగ్ పీసు. రేట్స్ అంటారా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇది మాత్రం ఈ ఖైరతాబాద్లో ఉన్న ఏరియా వాళ్ళకైతే హిల్టన్ అనే పేరు తెలియని వాళ్ళైతే ఉండరు. అంత ఫేమస్ ఇక్కడ. ఇది ఒక ఖైరతాబాద్లోనే కాదు, హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ ప్లేసెస్ తెలిసిన ఏ ఒక్కరికైనా హిల్టన్ పేరు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ విష్ లిస్ట్లో అండ్ వాళ్ళ ఫేవరెట్ లిస్ట్లో ఈ హిల్టన్ బిర్యానీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక చెప్పేది ఇంట్రోలో ఈ హిల్టన్ రెస్టారెంట్ పేరుని హిల్ స్టార్ రెస్టారెంట్ గా మార్చారు. ఎందుకన్నా అని అడిగితే హిల్టన్ అనేది ఏదో ఫారిన్ కంపెనీ ఉందంట. సో వాళ్ళు ఆ నేమ్ సిమిలర్ గా ఉందని చెప్పేసి ఏదో ఇష్యూస్ చేస్తుంటే దీన్ని హిల్ స్టార్ రెస్టారెంట్ గా పేరు మార్చారంట. అయితే గుర్తుపెట్టుకోండి, హిల్టన్ కాదు, హిల్ స్టార్. ఇక్కడ బిర్యానీ అయితే నాకు చాలా బాగా ఇష్టం. ఈ చికెన్ 65 పీస్ కానీ ఈ రైస్ ఫ్లేవర్ కానీ నాకు చాలా బాగా ఇష్టం. ఈ వీడియో చూసి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తే కనుక మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. మనం 4th ప్లేస్ గా మాసప్ ట్యాంక్ క్రాస్ రోడ్స్ లో ఉన్న కేఫ్ 555 వాళ్ళ అక్కీక్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో తిని తెలుసుకుందాం రండి. మనం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మన స్పెషల్ చికెన్ హండీ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే దీన్ని టేస్ట్ చేసి తర్వాత ఈ రెస్టారెంట్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. వేడి వేడి కేఫ్ 555 బిర్యానీ వా అదిరిపోయింది. మనం తీసుకున్నది అయితే స్పెషల్ చికెన్ హండీ బిర్యానీ. వీళ్ళ దగ్గర నల్లి గోష్ బిర్యానీ అయితే చాలా ఫేమస్. అండ్ ఇంక రంజాన్ టైంలో అయితే వీళ్ళ హలీం దగ్గరికి రావాలంటే చాలా టైం పడుతుంది. వీళ్ళ ఆర్డర్ కానీ మన చేతికి రావాలి అని అంటే కనుక, ఎందుకంటే అంత రష్ ఉంటుంది అనమాట. అంత ఫేమస్ వీళ్ళు హైదరాబాద్లో. నేను ఇదే ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బిర్యానీతో పాటుగా 65 పీసెస్, హాఫ్ బాయిల్డ్ ఎగ్, ఈ రెండింటితో కాంబో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ బిర్యానీ అయితే. వీళ్ళు 1952 నుంచి అయితే చాలా మంచి ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ వీళ్ళు రోజుకి ఎంత కాదనుకున్న 150 నుంచి 200 హండీస్ ఆఫ్ బిర్యానీ అయితే సేల్ చేస్తున్నారంట. అదే వీకెండ్స్ లో అయితే ఫ్రైడే, సాటర్డే, సండేస్లో అయితే మోర్ దెన్ 400 హండీస్ అయితే సేల్ చేస్తున్నారంట. సూపర్ కదా. ఫుడ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చూడండి లెగ్ పీస్ చూడండి ఎంత బాగా ఇంకా ఉడికిందో. సూపర్. నేను ఇప్పటి వరకు ఇక్కడ హలీం మాత్రమే టేస్ట్ చేసా. ఫస్ట్ టైం వచ్చి బిర్యానీ కూడా టేస్ట్ చేస్తున్నా. నాకైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది. మన టాప్ 5 బిర్యానీస్ ఇన్ హైదరాబాద్ లో లాస్ట్ ప్లేస్ గా మనం అయితే 7 స్పైస్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఇది కరెక్ట్ గా మనం మెహదీపట్నం నుంచి టోలీ చౌకీకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ లో షాగోస్ పక్కన అయితే ఉంటది. దీన్నే నేను హిడెన్ ప్లేస్ అని చెప్పింది. దీన్ని హిడెన్ ప్లేస్ అని ఎందుకన్నానంటే వెళ్ళి తెలుసుకున్నారా అండి. మన టాప్ 5లో లాస్ట్గా ఒక హిడెన్ బిర్యానీ ప్లేస్ని అయితే చూపిస్తా అన్నా కదా, అది ఇదే 7 స్పైసెస్ రెస్టారెంట్. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ బిర్యానీ అమ్ముతారు వీళ్ళు. అయితే వీళ్ళ దగ్గర క్వాలిటీ కానీ క్వాంటిటీ చూడండి ఎంత ఇచ్చారో. అండ్ పీసెస్ సంగతికి వస్తే అయితే చాలా మెత్తగా చాలా బాగా ఉడికాయి అనమాట. అయితే ఒకసారి ఈ క్వాలిటీ అండ్ ఈ క్వాంటిటీ చూసిన తర్వాత దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. మేబీ ఒక 120 అనుకుంటున్నారా, ఒక 150,
180 అంత ఎక్కువేం కాదండి, జస్ట్ 80 రూపీస్ మాత్రమే. 80 రూపీస్ అంటున్నారు, అంత తక్కువ ప్రైస్కి అంత మంచి ఫుడ్ ఇస్తారా మీరు అనుకుంటా ఉండొచ్చు. 80 రూపీస్కే వాళ్ళు ఇంత క్వాంటిటీ అయిన ఫుడ్ ఇస్తున్నారు. దట్టు నాకైతే ఒక లెగ్ పీస్ కూడా సర్వ్ చేశారు. వీళ్ళు రోజులో 700కు పైగా బిర్యానీలు అమ్ముతారంట ఒక్క రోజులో. నేను ఈ ప్లేస్కి చాలాసార్లు వచ్చాను ముందు. అయితే ఈరోజు ఒకసారి ఎలా ఉందో బిర్యానీ ఒకసారి టేస్ట్ చూసి అయితే చెప్పేస్తా. చాలా బాగుంది. నేను వచ్చిన వాటితో పోలిస్తే ఈరోజు ఇంకొంచెం స్పైసీగా ఉంది. మేబీ చాలా అయింది నేను వచ్చి, కొంచెం స్పైసీగా ఉంది, అయినప్పటికీ చాలా బాగుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కానీ ఇక్కడికి వచ్చి కానీ ఫుడ్ టేస్ట్ చేస్తే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఇవ్వండి నాకు నచ్చిన టాప్ 5 బిర్యానీ ప్లేసెస్. ఇంకేదైనా ప్లేస్ నేను మర్చిపోయినట్లు మీకు అనిపిస్తే, లేకపోతే మీకు నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఆ బిర్యానీ ప్లేస్ కూడా కవర్ చేద్దాం. సైనింగ్ ఆఫ్, రాహుల్ శెట్టి.